మనకు యాప్టిట్యూడ్ లో ఉన్న క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ఈ 5 ప్రాపర్టీస్ చాలు. అండ్ లాగ్ 2 లాగ్ 3 వాల్యూస్ కూడా తెలిసి ఉంటే బెటర్. Logarithm properties: log x plus log y with same base is equals to log xy with the same base. Log x minus log y with same base is equals to log of x by y with the same base. Log of x power of y with same base is equals to y into log x. Log x with base b is equals to 1 by log b base x. Log x base b is equals to log x base b base c by log b base c. ఈ ప్రాపర్టీస్ ప్రూఫ్స్ కావాలంటే నేను లాస్ట్ వీడియోలో వీటి ప్రూఫ్స్ చెప్పాను. ఆ వీడియోను నేను ఈ వీడియోలో ఎండ్ స్క్రీన్స్ లో పెడతాను అండ్ ఆల్సో డిస్క్రిప్షన్ లో పెడతాను. కావాలంటే ఆ ప్రాపర్టీస్ ప్రూఫ్స్ చూసుకోండి. అండ్ log 2 వాల్యూ ఇస్ 0.3010, log 3 వాల్యూ ఇస్ 0.4771. నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఈ టోటల్ ఇక్కడ ఈ ప్రాపర్టీస్ చాలాసార్లు యూజ్ చేస్తాను. ఈ టోటల్ యూజ్ చేసే ప్రతిసారి నేను ఈ టోటల్ ప్రాపర్టీస్ నేను యూజ్ చేయను. ఏం చేస్తాను అంటే అక్కడ యూజ్ చేసేటప్పుడు ప్రాపర్టీ 1 ప్రాపర్టీ 2 అని జస్ట్ యూజ్ చేసుకుంటూ వెళ్తాను. సో ముందే మీరు ఈ ప్రాపర్టీస్ అనేవి నోట్బుక్ లో రాసుకోండి, ఈ 5 ప్రాపర్టీస్. ఆర్ నేను ఇంకేం చేస్తాను అంటే ఈ ప్రాపర్టీస్ ని సేమ్ నెంబర్స్ తోటి డిస్క్రిప్షన్ లో రాస్తాను. సో నేను ఇట్లా ప్రాపర్టీస్ నెంబర్స్ చెప్పేటప్పుడు డిస్క్రిప్షన్ లోనైనా చూసుకోవచ్చు, మీరు నోట్బుక్ లో రాసుకుంటే ఇంకా బెటర్. లెఫ్ట్ సైడ్ లో నేను యాప్టిట్యూడ్ బుక్ లో ఓపెన్ చేసాను చూడండి. ఫస్ట్ ప్రాబ్లం log 16 with base 2. log 16 ఫస్ట్ 16 మనం ఏమైనా రాసుకోవచ్చు 2 power of 4 కదా. సో log with base 2 power of 4. దాని మనం ఏమన్నా రాస్తాము ఫ్రమ్ ద ప్రాపర్టీ 3 నుంచి ప్రాపర్టీ 3 చూసుకొని మనం ఏమన్నా రాస్తామంటే 4 into log 2 log with base 2 so which is equals to 4 into log 2 base 2. బేస్ సేమ్ ఉండి లాగరిథం అక్కడ లాగరిథం ఏమంటారు log 2 base 2. బేస్ అక్కడ ఉండే వాల్యూ కూడా లాగ్ తర్వాత ఉండే వాల్యూ కూడా సేమ్ ఉన్నప్పుడు దాని టోటల్ వాల్యూ ఆ టోటల్ లాగరిథం వాల్యూ 1 వస్తుంది. మీరు అలా సాటిస్ఫై కాకపోతే దాన్ని ఇంకా మీరు ఏమని రాసుకోవచ్చు, 5th ప్రాపర్టీ నుంచి చూడండి. ఫ్రమ్ ప్రాపర్టీ 5 నుంచి మనం ఏమని రాసుకోవచ్చు అంటే log 2 divided by log 2. ఇక్కడ బేస్ 10 పైన న్యూమరేటర్ లో బేస్ 10 డినామినేటర్ లో బేస్ 10. నేను ఇక్కడ జస్ట్ లాగ్ అని రాసానంటే బేస్ 10 అని మీరు అజ్యూమ్ చేసుకోండి. ఈ పైన ప్రాబ్లం లో లాగరిథం బేస్ 10 కాకుండా log with base 5 2 అండ్ log with base 5 2 మీరు ఏం పెట్టుకున్నా కానీ log 2 by log 2 ఏమొస్తుంది, న్యూమరేటర్ డినామినేటర్ లో బేస్ సేమ్ ఉంటుంది కాబట్టి 1 వస్తుంది. సో టోటల్ ఆన్సర్ ఏంటిది 4. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 2. వాల్యూ ఆఫ్ log 7 with base 343. log 7 with base 343 ని మనం ఏమని రాసుకోవచ్చు అంటే with from the property 4, sorry not the property 4, from the property 5. ప్రాపర్టీ 5 నుంచి మనం ఏమని రాసుకోవచ్చు అంటే logarithm of 7 by logarithm of 343 which is equals to log 7 by logarithm of 7. 343 అంటే 7 power of 3, 7 cube.
7 power of 3. Sorry. So which is equals to log 7 divided by from the property 3. Property 3 నుంచి మనం కింద log 7 cube ని ఏమని రాసుకుంటాం 3 into log 7. 3 into log 7. Log 7 numerator లో denominator log 7 cancel అయిపోతాయి. So the answer is 3. Because log 7 ఎందుకు క్యాన్సిల్ అవుతున్నాయంటే ఆల్రెడీ బేస్ సేమ్ ఉంది. ఒకవేళ బేస్ సేమ్ లేకపోతే అప్పుడు ఆలోచించుకోవచ్చు. కానీ log 7 కి పైన log 7 కి కింద లాగరిథం కి బేస్ సేమ్. సో సేమ్ నెంబర్స్ అవుతాయి కాబట్టి we can cancel them. Next third question. Value of log of 125 with base 5. ఇక్కడ ప్రాపర్టీ 2 యూజ్ చేస్తాను. log of 1/125 ఏమని రాసుకోవచ్చు log 1 logarithm with base 5 1 minus logarithm of 125 with base 5 125. log 1 is always 0 నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు. సో 0 minus logarithm of 125. logarithm of 125 ఏమని రాసుకోవచ్చు 5 cube. సో minus logarithm with base 5 cube. log 1 why log 1 is 0 అని తెలవాలంటే నేను ప్రీవియస్ వీడియోలో పెట్టాను, చూసుకోండి. ఆల్రెడీ నేను చెప్పాను డిస్క్రిప్షన్ లో, నేను దాని లింక్ పెడతాను అండ్ ఆల్సో ఎండ్ స్క్రీన్స్ లో కూడా పెడతాను, చూసుకోండి. ఫ్రమ్ ద ప్రాపర్టీ 5 ఫ్రమ్ ద ప్రాపర్టీ 3. ప్రాపర్టీ 3 నుంచి మనం దాన్ని ఏమన్నా రాసుకోవచ్చు మైనస్ 3 into log 5 base 5. log 5 base log 5 with same base 5. ఇందాక నేను ప్రీవియస్ ప్రాబ్లం లో చెప్పినట్టు logarithm of the number with the same base is equals to 1. ఇందాక ప్రయాణం నేను ప్రూవ్ చేసినట్టే log 7 సేమ్ ఇక్కడ కూడా ప్రూవ్ చేసుకోవచ్చు. సో నేను డైరెక్ట్ గా నేను రాసిస్తున్నాను log 5 with base 5 is 1. సో -3 into 1. ఆన్సర్ is -3. Answer is -3. Okay. Next. Fourth problem. Value of the log 32 with the base root 2 అన్నారు. నేను దాన్ని ఏమని రాసుకుంటా ఫిఫ్త్ ప్రాపర్టీ యూజ్ చేసుకొని నేను దాన్ని logarithm of 32 with base 10 divided by logarithm of with base 10 root 2. Root 2 means 2 power of 1 by 2. 2 power 1 by 2.
సో అది మనం ఏమని రాసుకోవచ్చు, 32 అంటే 2 పవర్ ఆఫ్ 5 లాగరిథమ్ ఆఫ్, అక్కడ నేను లాగ్ బేస్ 10 అంటే డైరెక్ట్ నేను జస్ట్ లాగ్ అని రాసిస్తున్నాను. లాగరిథమ్ ఆఫ్ 2 పవర్ ఆఫ్ 5 డివైడెడ్ బై లాగరిథమ్ ఆఫ్ 2 power 1/2. 2 4. ఈ ప్రాబ్లం లో న్యూమరేటర్ లో కానీ డినామినేటర్ లో కానీ ప్రాపర్టీ 3ని యూజ్ చేస్తున్నాను. సో అప్పుడు ఏమవుతుంది, 5 into log 2 divided by 1/2 into log 2. 1 divided by 2 into log 2. Log 2 gets cancelled. Numerator and numerator denominator లో సేమ్ log 2 ఉంది with the same base. సో నేను సేమ్ నెంబర్స్ కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. సో ద ఆన్సర్ ఈస్ 5/1/2. 5/1/2 అంటే ఏమన్నా దాన్ని ఏమన్నా రాస్తారు, 5 into 2. బికాస్ 5/కి మళ్ళీ 1/2 ఉంది. సో ఆ 2 అనేది న్యూమరేటర్ లోకి వస్తుంది. 5 into 2 which is equals to 10. The answer is 10. And the solution of the fifth problem. సేమ్ ఇక్కడ మళ్ళీ నేను ఫిఫ్త్ ప్రాపర్టీ యూజ్ చేస్తాను. లాగరిథమ్ ఆఫ్, సో నో నీడ్ ఆఫ్ ది ఫిఫ్త్ ప్రాపర్టీ. జస్ట్ నేను ఏం చేస్తానంటే లాగరిథమ్ ఆఫ్ 0.0001 ఉంది కదా, నేను దాన్ని 10 power of -4 అని రాస్తాను. సారీ 10 power of -5 అని రాస్తాను. -4 ఏం మీకు తెలుసు అనుకుంటాను. 0.0001 10 power of -4 అని రాయొచ్చు విత్ బేస్ 10. సో ఇప్పుడు అది ఏమొస్తుంది, లాగరిథమ్ ఆఫ్ ఫ్రమ్ ద ప్రాపర్టీ 3 థర్డ్ ప్రాపర్టీ యూజ్ చేసుకుంటే అది -4 into లాగరిథమ్ ఆఫ్ 10 with base 10 log of the number with the same base is always equals to 1. నేను పైన ప్రాబ్లమ్స్ లో చెప్పినట్టే సేమ్ ఇలానే. దీని ప్రూఫ్ కావాలంటే సేమ్ ఫస్ట్ ప్రాబ్లం లో మీరు రిఫర్ చేసుకోవచ్చు. ఇట్లాంటిది సేమ్ నేను చేశాను ప్రూఫ్. సో log 10 with base 10 is 1. సో the answer is -4. Next, solution of the problem 6. ఇక్కడ నేను ఫిఫ్త్ ప్రాపర్టీ యూజ్ చేస్తాను. ఫిఫ్త్ ప్రాపర్టీ యూజ్ చేసుకుంటే ఏమొస్తుంది, log 1000 with base 0.1 I can write as log 1000 with base 10. ఆ base 10 నేను జస్ట్ base 10 రాయకుండా జస్ట్ log అని రాసి వదిలిపెట్టేస్తాను. బై లాగరిథమ్ ఆఫ్ 0.1 logarithm of 0.01 with base 10.
సో ఇప్పుడు దాన్ని లాగరిథమ్ ఆఫ్ 10 whole power of 3, because 1000 I can write as 10 power of 3. 0.01 ni I can write as 10 power of -2. Logarithm of 10 power -2. So in numerator lo denominator lo property 3 యూజ్ చేస్తాను. సో అప్పుడు ఏమొస్తుంది 3 into log 10 minus divided by -2 into log 10. Numerator లో log 10 with base 10, denominator లో with log 10 with base 10 ఆ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో వాట్స్ లెఫ్ట్ హ్యాండ్ ఆన్సర్ ఏంటిది -3/2 -3/2. నెక్స్ట్ 7th ప్రాబ్లం. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే log of with base 2 control equals to with base 2. సెంటెన్స్ లో ఉన్న క్వశ్చన్ ని నేను మ్యాథమెటికల్ ఫామ్ లో రిప్రజెంట్ చేస్తున్నాను. జాగ్రత్తగా గమనించండి. లాగరిథమ్ ఆఫ్ 0.0625 with the to the base 2. Base is 2 and the number is 0.0625. 0.0625. సో దాన్ని మనం ఏమన్నా రాసుకోవచ్చు. ఫస్ట్ నేను ప్రాపర్టీ 5 యూజ్ చేస్తాను. లాగరిథమ్ with base 10 0.0625 divided by logarithm with base 2 with base 10 2. So what's the solution? Numerator లో ఏముంది 0.0625, denominator లో log 2 base 10. numerator లో ఉన్నదాన్ని 0.0625 ఉన్నదాన్ని 625 into 10 power of -4 అని రాసుకోవచ్చు. ఇప్పుడు అదే రాస్తాను. లాగరిథమ్ ఆఫ్ బేస్ 10 ఉంది కాబట్టి నేను బేస్ 10 ఏం రిప్రజెంట్ చేయకుండా జస్ట్ లాగ్ అని రాసిస్తాను. లాగరిథమ్ ఆఫ్ 625 into 10 power -4 divided by logarithm of log 2 base 10. Yes, it is log 2. నేను ఇక్కడ ప్రాపర్టీ 1 యూజ్ చేస్తాను న్యూమరేటర్ లో. సో అప్పుడు అది ఏమొస్తుంది లాగరిథమ్ ఆఫ్ 625 plus logarithm of 10 power -4 whole divided by log 2. Whole divided by log 2.
Logarithm of 625 మనం ఏమన్నా రాసుకోవచ్చు. Logarithm of 5 power of 4. 5 square 25, 5 cube 125, 125 into 5 625. So 5 power of 4. Logarithm of 5 power 4 plus logarithm of 10 power minus 4. 10 power minus 4. Divided by log 2. So దాన్ని మనం ఏమన్నా రాసుకోవచ్చు from the property 3. I will use property 3. So 4 log 5, 4 into log 5 plus sorry plus minus 4 into log 10, minus 4 into log 10 divided by log 2. దాన్ని మనం ఏమన్నా రాసుకోవచ్చు 4 into log 5 పక్కన పెడితే minus 4 into log 10. log 10 ఇక్కడ నేను ఇక్కడ బేస్ ఏమని చెప్పాను, పైన బేస్ 10 ఉంది చూడండి. సో లాగరిథమ్ ఆఫ్ ది నెంబర్ విత్ ద సేమ్ బేస్ ఈజ్ ఆల్వేస్ 1. నేను పైన ఫస్ట్ ప్రాబ్లమ్ లో ఇట్లా ఒకటి సాల్వ్ చేసి పెట్టాను, చూసుకోండి డౌట్ ఉంటే. సో log 10 with base 10 is always 1. So 4 log 5 minus 4 into log 10 is always 1. So log 10 with base 10 is 1 by log 2. So, న్యూమరేటర్ లో 4 ని కామన్ తీస్తే log 5 minus 1. ఇక్కడ ఏం చేయండి అంటే డోంట్ టేక్ ఎనీ, అక్కడ జస్ట్ log 10 అలానే ఉంచండి. ఉంచి ఇప్పుడు 4 కామన్ చేయండి, జస్ట్ 4 బయటికి కామన్ చేయండి. వై? బికాస్ నెక్స్ట్ స్టెప్ లో మీకు తెలుస్తుంది నేను ఎందుకు ఇలా చేశాను. లాగరిథమ్ ఆఫ్ 10 taking 4 outside is the common. So 4 into log 5 minus log 10. Property 2 యూజ్ చేయండి. ఏమొస్తుంది అప్పుడు log 5 minus log 10? Logarithm of 5 by 10. 5 divided by 10. Whole divided by log 2. So 4 into log of 5 by 10 means log of 1 by 2. 1 divided by 2 whole divided by log 2. నెక్స్ట్ 1 by 2 ఏమని రాసుకోవచ్చు, 2 power of minus 1 అని రాసుకోవచ్చు. 4 into logarithm of 2 power of minus 1. 2 power minus 1 whole divided by log 2. Next, using the property 3. Using property 3, what can I write? 4 into minus 1 into log 2 by log 2. So minus 4 into log 2 divided by log 2.
log 2 by log 2 with same base is cancel అయిపోతాయి because numerator లో denominator లో same number అవుతాయి కాబట్టి. So it is -4. Then problem number 8. Log x base 3 is equals to -2. Then x is equals to. లాగరిథం బేసిక్ స్ట్రక్చర్ తెలవాలి దీనికి. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో లాగరిథం బేసిక్ స్ట్రక్చర్ ఏంటిదో చెప్పాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే లాస్ట్ వీడియోలో రిఫర్ చేసుకోండి లాగరిథం బేసిక్ స్ట్రక్చర్ పైన. ఆ వీడియో నేను ఎండ్ స్క్రీన్స్ లో పెడతాను, అలానే నేను డిస్క్రిప్షన్ లో కూడా ఆ వీడియో లింక్ పెడతాను. సి ద లాగరిథం log x logarithm with base 3 of x is equals to -2 అని ఇచ్చారు. లాగరిథం బేసిక్ స్ట్రక్చర్ తోటి మనం ఇప్పుడు దీన్ని ఏమన్నా రాయొచ్చు అంటే x ఈక్వల్స్ టు 3 power -2. 3 power -2. x is equals to -9. Next ninth problem. సేమ్ దీనికి కూడా లాగరిథం బేసిక్ స్ట్రక్చర్ తెలిసి ఉండాలి. log x with base 8 is equals to 2/3 అన్నారు. దెన్ వాల్యూ ఆఫ్ x. సో log x with base 8 2/3 అంటే x ఏమన్నా రాసుకోవచ్చు, x is equals to 8 power 8 to the power of 2 divided by 3. అండ్ మనం ఏమన్నా రాసుకోవచ్చు, x is equals to 8 అంటే ఏంటిది, 2 cube 2 cube 2 power 3 with power 2/3. మీకు ఎక్స్పోనెన్షియల్ ప్రాపర్టీస్ తెలిసి ఉంటే ఇది మీకు ఇప్పుడు ఇక్కడ ఈజీగా అర్థమైపోతుంది. అప్పుడు x is equals మనం ఏమని రాస్తామంటే పవర్ కి మళ్ళీ పవర్ ఉంది కాబట్టి ఆ 2 పవర్స్ ని ఆ ఎక్స్పోనెన్షియల్ లోనే మల్టిప్లై చేస్తాం. సో x is equals to 2 power 3 into 2/3 divided by 3. Exponential లో numerator 3 denominator 3 will get cancel. Then అప్పుడు ఏముంటుంది, x is equals to 2 square is equals to 2 power of 2 which is equals to 4. 2 square is 4. Next 10th solution. Log of 9/16 with base x is equals to -1/2. Then x is equals to. Okay. సో ఇప్పుడు ఆ ప్రాబ్లం ఏమని రాసుకోవచ్చు అంటే 9/16 is equals to 9 divided 16 is equals to x power of -1/2. X power -1 divided by 2. So 9/16 equals to minus లో ఉంది పవర్. సో x డినామినేటర్ తీసుకెళ్తే అప్పుడు 1/x whole power of 1/2.
9/16 equals to x power of -1 ని మనం 1/x రాసుకోవచ్చు కదా. సో సేమ్ ఇక్కడ కూడా అంతే, x power of -1 into 1/2 అంటే 1/x or power of 1/2 అని రాసేసాను. x power 1/x 1 divided by x 4 power 1/2. One divided by 2. సో ఇక్కడ పవర్ రైట్ హ్యాండ్ సైడ్ పవర్ 1/2 ఉందనుకోండి, మనం దాన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది, స్క్వేర్ అవుతుంది. సో 9/16 సో ఇప్పుడు 9/2/16 9/16 whole square equals to 1/x 1 divided by x. సో అప్పుడు x ని ఏమని రాస్తాం, 16/9 whole square. x equals to 16 divided by 9 whole square. నైన్ స్క్వేర్ బై 16 స్క్వేర్ ని ఎక్స్, ఇప్పుడు ఎక్స్ డినామినేటర్ నుంచి పైకి తీసుకెళ్ళినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా డినామినేటర్ లో ఉన్నది న్యూమరేటర్ లోకి వస్తుంది, న్యూమరేటర్ లో డినామినేటర్ లోకి వస్తుంది కదా. సో సేమ్ ఇక్కడ అలానే రాశాను. సో 16 స్క్వేర్ బై 9 స్క్వేర్ అంటే 16 square is 256, 9 square is 81. So the final answer is 256 by 81. 256 divided by 81. Next, the solution to the 11th problem. Log 4 with base x is 0.4. Then the value of x. So logarithm basic structure నుంచి మనం ఏం రాయొచ్చు, 4 equals to x power of 0.4. x power of 0.4. Enter. సో ఇప్పుడు x పవర్ ఆఫ్ 0.4 ఉంది కదా, ఈ పవర్ ని నేను ఇటు సైడ్ తీసుకెళ్తాను. సో అప్పుడు ఏమవుతుంది, 5/4 పవర్ ఆఫ్ 5/2 అవుతుంది. బికాస్ ఇక్కడ ఫస్ట్ 4 ఈక్వల్స్ టు x పవర్ ఆఫ్ 0.4 అంటే 4/10 అని రాసుకున్నాం. 4 divided by 10. 4 is equals to x power of 4 divided by 10. ఇప్పుడు x power of 4 divided by 10 ని నేను అటు సైడ్ తీసుకెళ్తాను, లెఫ్ట్ సైడ్. సో అప్పుడు ఏమొస్తుంది, x is equals to 4 power 10/4. 10 divided by 4. X is equals to 4 power 2 5 10 2 2, so 4 power of 5/2. Because both are the two factors. 10 is the two factor. 10 is the factor. What I can tell. 2 is the factor of 10 and also the 4. So 2 అక్కడ మనకు 5/2 వస్తుంది. 2 5 10 and 2 2 4 కాబట్టి
2 తోటి మనం నేను క్యాన్సిల్ చేస్తున్నా. 2 5 10 2 2 4 5 by 2. సో ఫస్ట్ దీన్ని ఇప్పుడు నేను ఏం రాస్తాను అంటే x is equals to 4 power of 5. So first 4 power of 1 by 2. 4 power of 1 by 2. 1 by 2. It whole power of 5. మేబీ మీకు అర్థమై ఉంటుంది. 5 by 2 ఉంది, దాన్ని మళ్ళీ పవర్స్ లెక్క డివైడ్ చేసి రాసుకోవచ్చు. 4 power of 1 by 2. సో 4 అంటే ఏంటిది 2 స్క్వేర్. 2 స్క్వేర్ పవర్ ఆఫ్ 1 by 2 వస్తుంది. ఇప్పుడు x is equals to 2 square into power of 2 power 1 by 2 by it's okay. Whole power 5. Power 5. సో 2 పవర్ ఇప్పుడు నేను ఇప్పుడు ఈ అన్నిటిని మల్టిప్లై చేస్తాను. సో బ్రాకెట్ లోపల 2 power of 1 by 2 ని ఏమని రాసుకోవచ్చు అంటే 2 power whole power of 2 into 1 by 2 into 5. ఎక్స్పోనెన్షియల్ లోనే మళ్ళీ పవర్ ఉంటే ఆ రెండు మల్టిప్లై అవుతాయి. మేబీ యూ నో దట్. 2 power 2 into 1 divided by 2 whole power of 5. So 2 into 1 by 2 is 1. X is equals to 2 power of 1 power of 5 means is nothing but 2 power of 5. 2 power of 1 power of 5 అంటే 2 power of 1 into 5 అవుతుంది. So 1 into 5 is always 5. So 2 power of 5. I can make it. 2 power of 5. Then what is 2 power of 5? 32. Next, 12th problem. Logarithm of with base x, sorry, with base 10,000 x equals to minus 1 by 4. Then x is equals to 10 power of minus 10,000 whole power of minus 1 by 4. 10,000 with power of minus 1 divided by 4. 10,000 మనం ఏమన్నా రాసుకోవచ్చు, 10 power of 4 అని రాసుకోవచ్చు. So x is equals to 10 power of 4 whole the power of minus 1 by 4.
ఎక్స్పోనెన్షియల్ లోనే మళ్ళీ ఇంకో పవర్ ఉంది అంటే సో ఆ రెండు మనము మల్టిప్లై చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఏంటిది 4 ఇంటూ -1/4 చేయొచ్చు ఎక్స్పోనెన్షియల్. సో నేను ఇప్పుడు దాన్ని ఏమన్నా వస్తానంటే x is equals to 10 to the power of 4 into -1/4. 4 into -1 divided by 4. So x is equals to 4 into -1/4 is 10 power of -1. X is 10 power of -1. So 10 power of -1 అంటే ఏంటిది? Sorry, 1 by 10. 1 by 10, which is equals to 0.1. 0.1. Next solution to the 13th problem. 13th problem ఏముంది? log 4 with base x is equals to 1/4. Then x is equals to. So 4 equals to x power of 1/4. X whole to the power of 1 divided by 4. సో ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ 1/4 ఉందంటే ఆ పవర్ ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది? ఇటు జస్ట్ పవర్ 4 అవుతుంది. సో x is equals to ఇప్పుడు ఏమన్నా రాస్తాము? x is equals to 4 to the power of 4. 4 with the power 4. So the answer is 4 4 16, 4 cube 64, 64 into 4 అంటే 4 power of 4 is equals to 256. The answer is 256. 256. Then the next problem is 14th problem. Log 0.1 with base x is equals to -1/3. First log 0.1 ని నేను 10 power of -1 అని రాసుకోవచ్చు. సో 10 logarithm of 10 power of -1 with base x is equals to -1/3. Logarithm of 10 power of -1, 10 with the power -1 of base x with the base x. With base x equals to -1/3. -1 divided by 3. So I property 3 యూజ్ చేసుకుంటే అప్పుడు ఏమొస్తుంది? మైనస్ ఆఫ్ log 10 with base x is equals to -1/3. -1 into log 10 base x అంటే మైనస్ ఆఫ్ log 10 base x కదా. మైనస్ ఆఫ్ logarithm of with base x 10 equals to -1/3. -1 divided by 3. Left hand side, right hand side, minus will get cancelled. So log 10 with base x is equals to 1/3. Logarithm with base x of 10 equals to 1 divided by 3. So 10 equals to x power of 1/3. Basic structure, logarithm basic structure prakaram 10 is equals to x power of 1 divided by 3. So
ఎక్స్ పవర్ ఆఫ్ 1/3 ఉంది. దాన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే 1/3 ఉన్నది జస్ట్ 3 అయిపోద్ది. న్యూమరేటర్ న్యూమరేటర్ అవుద్ది ఎక్స్పోనెన్షియల్ లో కూడా, ఎక్స్పోనెంట్ లో కూడా. సో x is equals to 10 cube. x is equals to 10 power of 3. 10 power of 3 is nothing but 1000. 1000. Solution to the problem 15. Logarithm of x with base 32. Logarithm of x with base 32 is equals to 0.8. 0.8. Then x equals to. So basics logarithm prakaramu x equals to 32 whole power of 0.8. జీరో పాయింట్ ఎయిట్ అంటే ఏమన్నా రాస్తాము 4/10 అని రాస్తాం. సో ఇప్పుడు ఇక్కడ x is equals to 32 ఏమో 2 power of 5 రాస్తాము. మళ్ళీ ఇక్కడ 0.8 ని 8/10 అని రాస్తాం. 8/10 అంటే నథింగ్ బట్ 4/5. సో ఇప్పుడు ఇక్కడ 32 మీన్స్ 2 power of 5. 2 whole to the power of 5. Whole to the power of 0.8 means 4/10. 4/10 ని ఏమన్నా రాసుకోవచ్చు 2 2s 4 2 5 10. సో క్యాన్సిల్ అయిపోతాయి. బోత్ ఆ రెండింటికి 2 ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి ఆ క్యాన్సిల్ అయిపోయి 2/5 రాసుకోవచ్చు. 2 to the power of 5 whole to the power 2/5. 2 divided by 5. సో ఎక్స్పోనెంట్ లోనే మళ్ళీ ఇంకా పవర్ ఉంది అనుకోండి, 5 power of 2/5 అని ఉంది. ఎక్స్పోనెంట్ లో పవర్ ఆఫ్ 5 మళ్ళీ హోల్ పవర్ 2/5. దాన్ని ఏమన్నా రాస్తాం ఇప్పుడు ఎక్స్పోనెంట్స్ అన్నిటిని 5 into 2/5 మల్టిప్లై అవుతుంది ఎక్స్పోనెంట్ లో. సో x is equals to 2 to the power of 5 into 2/5. 5 into 2 divided by 5. సో ఇన్ ద ఎక్స్పోనెంట్ లో న్యూమరేటర్ 5 డినామినేటర్ 5 క్యాన్సిల్ అయిపోతాయి. సో మిగిలేది ఏంటది 2 into 2, సారీ 2 power of 2. x is equals to 2 to the power of 2. The answer is 4. 2 square ante 4 kada. So the answer is 4. Up to 15 problems అయ్యాయి. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ నేను నెక్స్ట్ వీడియోలో చేసి పెడతాను.